అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం అసలు పైథాన్ అంటే ఏంటి, ఎవరైనా నేర్చుకోవచ్చా, ఎలా నేర్చుకోవాలి, ఈజీయా కష్టమా అనే విషయాల గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు కనుక కెరీర్లో కోడింగ్ అంటే భయం కానీ, కోడింగ్ సైడ్ రావడానికి చింతించటం అంటే ఆలోచనలో పడిపోవటం, అది మన వల్ల కాదులే, మనకి ఎక్కడ అర్థమైంది, ఇలాంటి థాట్స్లో ఉండి అయితే కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకుంటే, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా మీరు రెడీ అవ్వాలనుకుంటే, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ హెల్ప్ యూ గ్రేట్లీ టు స్ట్రాంగ్లీ యూ కెన్ బిల్డ్ యువర్ సెల్ఫ్ బై లెర్నింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే వాటిల్లో పైథాన్ ఇస్ ద లేటెస్ట్ అండ్ ట్రెండింగ్. పైథాన్ అనేది మీకు తెలుసు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో రన్ అవుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ సింటెక్స్ రైటింగ్ కూడా చాలా ఈజీ. ఇంగ్లీష్లో మనం ఒక డ్రాఫ్ట్ కానీ లెటర్ కానీ ఒక ఫార్మాట్స్లో ఎలా రాస్తామో అలా ప్రోగ్రామింగ్ రాసుకోవటమే. కర్లీ బ్రేసెస్ కానీ సింటెక్స్ ఫాలో అవే లైక్ ఇంటెన్షన్స్, ఒక స్ట్రాంగ్గా అండ్ డేటా టైప్స్ ఇచ్చే దగ్గర కానీ ఏ డేటా టైప్ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఏం అవసరం లేదు, చాలా ఫ్రీ చేసేసింది యూజర్ని. సో ఏదో ఒక డేటా టైప్ మీరు ఇచ్చుకున్న పైథాన్ విల్ అండర్స్టాండ్. అయితే మీకు ఏ డేటా టైప్స్ ఏం చేస్తాయి అనే ఐడియా, మీకు బేసిక్ ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు బేసిక్ ఫండమెంటల్స్లో ప్రోగ్రామింగ్లో స్ట్రాంగ్గా ఉంటారో, ఈజీగా చిన్న చిన్న రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ను మీరు మీ యొక్క ఐడియాలజీని ప్రోగ్రాంలో రాసి ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడే మీకు కోడింగ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. మరి నాన్ ఐటీ అయినా కానీ, అసలు ఐటీ సైడే కాకపోయినా మరి కోడింగ్ నేర్చుకోగలమంటే, మీ యొక్క ప్యాషన్ అండ్ ఫోకస్ కోడింగ్ మీద ఉంటే డెఫినెట్గా యూ విల్ లెర్న్ గ్రేట్ వండర్స్. యూ క్రియేట్ గ్రేట్ వండర్స్ యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే పైథాన్ యూజ్ చేసి వెబ్ డెవలప్మెంట్ కానీ, డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అయినా, డేటా విజువలైజేషన్, డేటాకు సంబంధించిన ఎన్నో ప్రిడిక్షన్స్, లైబ్రరీస్ రెడీగా ఉన్నాయి. ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ అయితే ఏఐ టూల్స్ని యాడ్ చేసుకుంటే, అంటే ప్రాంప్ట్ అడగటం ఏఐ టూల్ని, మనకు కావాల్సిన సోర్స్ కోడ్ జనరేట్ చేసుకోవటం, ఆ జనరేట్ అయిన కోడ్ని మనం అండర్స్టాండ్ అవ్వటం, అప్లై చేయటం. మరి ఎప్పుడు అప్లై చేయగలం? మీరు ఎప్పుడైతే ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉండగలరో అప్పుడే మీరు స్ట్రాంగ్గా దాన్ని అప్లై చేయగలరు క్విక్గా. సో ఏఐ యూజ్ చేసి మీరు ఫండమెంటల్స్లో కూడా స్ట్రాంగ్ అయ్యి లెర్న్ సంథింగ్, అప్లై రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, వెరీ క్విక్గా మీరు పైథాన్లో మాస్టర్ అవ్వగలరు. తెలుగులో నేర్చుకోవాలన్నా కానీ ఎన్నో రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. మనం కూడా ఆన్లైన్ కోర్సెస్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రయత్నించండి. మీ యొక్క ఫోకస్, మీ యొక్క లాంగ్ కెరీర్ కింద కనుక మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే 2 years or 3 years ఎవ్రీ డే ప్రాక్టికల్గా మీరు అప్లై చేస్తూ జాబ్ సెర్చ్ చేయండి. పైథాన్ మీద కాన్ఫిడెన్స్తో కెరీర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ వేయండి. ఎస్, డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ మేబీ 15 lakh or 20 lakh ప్యాకేజ్ వెరీ సూన్. మీరు ఇంటర్వ్యూస్ ఎట్లా క్రాక్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ యొక్క వెయిటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ట్రై చేయండి. ఈరోజే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ వ్యూస్ ఏమైనా ఉంటే దీనిపైన కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.